హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము టమాటో నువ్వుల పచ్చడి అండి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకుందాము. ఇక్కడ నేను 3 టమాటాలని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి 4 వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, అర స్పూన్ అంత జీలకర్ర, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 స్పూన్లంత అరకప్పు నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకోండి, బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టేసి అది వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకోండి. 2 టీ స్పూన్లంతా ఆయిల్ వేసేసుకోండి. ఇది ఆయిల్లోనే మగ్గిస్తే కొంచెం బాగుంటుంది. అలాగే ఒక రోజు పెట్టినా కూడా ఏం కాదు. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోండి. జీలకర్రని ఫస్ట్లోనే కొద్దిగా వేయించుకోవాలి. నూనె ఎక్కువ కాగకముందే జీలకర్ర వేస్తే జీలకర్ర ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లో వదిలి బాగుంటుంది, టేస్టీగా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. పచ్చివి కదా, మళ్ళీ చిట్లుతాయి మనకి. కట్ చేసి లేకుంటే ఘాట్లు పెట్టి వేసేసుకోండి. మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ ఆయిల్లో బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఉల్లిపాయ ఇంకా కావాలంటే మీరు ఇంకోటి ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేను 3 టమాటాలు కాబట్టి ఒకే ఉల్లిపాయ వేసుకున్నాను. అందులోకి మనం అదే ఆయిల్లోకి అరకప్పు అని నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు కూడా మీకు క్వాంటిటీని బట్టి ఎక్కించుకుని తగ్గించుకొని చేసుకోండి. ఇక్కడ నేను టమాటా క్వాంటిటీకి చెప్తున్నాను. 3 టమాటోస్కి అరకప్పు నువ్వులు, తెల్ల నువ్వులు. స్పూన్తో అయితే 4 స్పూన్లు మనం తింటాం కదా, టీ స్పూను, ఆ టీ స్పూన్తో 4 స్పూన్లు నువ్వులు వేసుకోండి చాలు. ఇలా బాగా వేగనీయాలి. నువ్వులు కూడా బాగా నూనెలోనే వేగితే సరిపోతుంది. తర్వాత టమోటాలు కట్ చేసి పెట్టుకుని టమోటాలు వేసుకోండి. ఈ టమోటాలు వేస్తేనే మనకి నువ్వులు వేగడం స్టాప్ అయిపోతుంది. ఈ పచ్చిదనం అంతా నువ్వులన్నీ ఇందుకు అంటుకుంటాయి కదా, బాగా టమోటాలకి అతుక్కొని మనకి వేగడం తగ్గిపోతుంది. ఇప్పుడు ఆ టమోటాలు మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకోండి. మనం మళ్ళీ ఉప్పు వేసుకుందాము. ఈ టమోటాలు మగ్గడానికి మాత్రమే కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా ఆయిల్లోనే బాగా అంతా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టడం వల్ల ఉప్పు వేసినాం కదా, త్వరగా మగ్గిపోతాయి. మీరు కావాలంటే నువ్వులు సపరేట్ వేయించుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇలా వేగినాయి కదా, టమాటాలు అన్నీ మగ్గినాయి. ఇంకా కొంచెంసేపు వేయించుకుందాము. ఇలా మెత్తగా కావాలన్నీ టమాటాలు పచ్చివాసన పోయి ఆయిల్లోనే బాగా మగ్గాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది మన పచ్చడి. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. మనము చట్నీది, దోశకి, చపాతీకి, గారెలకి ఏమిటికైనా తినండి, చాలా బాగుంటుంది. ఇంకంతా మెత్తగా అయిపోయింది కదా, చల్లారని ఇచ్చి మనం మిక్సీకి వేసుకుందాము. పక్కన పెట్టేసుకున్నాను, చల్లారిపోయింది. మిక్సీ జార్లో పచ్చడి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. టమాటాలు మగ్గడానికి కొద్దిగా వేసుకోండి కదా. ఇప్పుడు మీకు టమాటాలు ఏమన్నా పులుపు తక్కువ ఉన్నాయనుకుంటే ఈ టైంలో కొద్దిగా చింతపండు నానవేసి వేసుకోండి. అలాగే కొంచెం చూపిస్తున్నాను కదా, బెల్లం వేస్తే అంత టేస్ట్ని బ్యాలెన్స్ చేసి చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి కూడా పచ్చివే వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇంతే. ఇది రైస్లోకి తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ మినపగారెలకి చేసుకున్నాను. దోశకి, ఇడ్లీకి, చపాతీకి అన్నిటికీ మంచి కాంబినేషన్ అండి. ఎప్పుడు పల్లీలతో, కొబ్బరి పుట్నాలతో కాకుండా ఇలా ఒకసారి నువ్వులు పచ్చడి చేసుకోండి. నువ్వుల్లో కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది, చాలా మంచిది నువ్వుల పచ్చడి. నేను మినపగారెలు, పొట్టు మినపగారెలతో గారెలు చేసుకొని అలాగే ఈ పచ్చడి చేసింటి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరే ఈ పచ్చడి చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.